నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే చాలా యూస్ఫుల్ వీడియో చేయబోతున్నానండి. సో అంతకంటే ముందు నేను మంత్లీ బడ్జెట్ వీడియో చేశాను కదా, అది చేయమని రికమెండ్ చేసిన వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మంచిగా దానికి గుడ్ రెస్పాన్స్, గుడ్ కామెంట్స్ పెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫాలోవర్స్ అందరికీ కూడా. అలాగే మిగిలిన వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. అప్పుడే నేను మంచి వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ఫ్యామిలీ ఉమెన్స్కి చాలా యూస్ఫుల్ అండి. అంతేకాదు చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యామిలీ ఉమెన్స్ గురించి, మార్నింగ్ లేస్తారు, కుకింగ్ చేస్తారు, పిల్లల స్కూల్కి పంపిస్తారు, ఇల్లు క్లీనింగ్ చేసుకుంటారు, బట్టలు వాషింగ్, గిన్నెలు వాషింగ్, ఆ తర్వాత అంతా రెస్టే కదా, ఏముంది చేసేది అని అనుకుంటూ ఉంటారు కదా. అలా అపోహపడుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేయబోతున్నానండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. మరొకసారి స్పెషల్లీ థ్యాంక్స్ అండి ఫాలోవర్స్ అందరికీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇంట్లోకి లేవని తెప్పించాను. ఇలానే మనం స్టోర్ చేసుకోలేం కదా, వీటిని బకెట్ నిండా వాటర్ నింపేసి కలులు ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ ప్యాకింగ్ విప్పేసి ఏమైనా ఆకుకూరలు ఉన్నాయేమో చూసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఉంది, వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఉప్పు వేసిన బకెట్లో 1 by 1 వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల వీటికి ఉన్న క్రిములు కొన్ని నశిస్తాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మినిమం 5 minutes ఉంచాలండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కోవిడ్తో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కదా, అంటే ఎట్నుంచి ఎలా వస్తుందో తెలియదు కదా. ఇలా కలులో ఉప్పు వేసిన వాటర్లో వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకోవటం వల్ల దాదాపుగా క్రిములన్నీ నశిస్తాయండి. మన హెల్త్ని మనమే చాలా వరకు కాపాడుకోవచ్చు. హాస్పిటల్స్కి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకోకుండా కొంతవరకు అయితే మెరుగుపరచుకోవచ్చు అండి. సో ఇలా ఒక 5 minutes ఉంచాలి. ఇక్కడ చూడండి, కొత్తిమీర, కరివేపాకు ఉంది. వీటిని ఎలా మనం నిల్వ చేసుకోవాలో చూద్దామండి. కరివేపాకు ఎక్కువగా ఉందంటే మనం కొమ్మలతోనే వాష్ చేసేసుకొని బట్టలు ఆరేసే దండ ఉంటుంది కదండి, ఆ దండానికి తగిలిచ్చేస్తే వాటర్ అంతా వడిచేసి ఆరిపోతుందండి. తడి లేకోకుండా చూసుకొని ఒక్కొక్కటి ఆకులు గిల్లుకుంటూ ఇలా కవర్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే ఎండిపోకుండా కూడా ఉంటుంది. డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు, ఇలా ప్లాస్టిక్ కవర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలామంది కొత్తిమీరని తీసుకొచ్చిన కట్టను అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి. అలా పెట్టడం వల్ల ఏర్లు దగ్గర కుళ్ళిపోయిన ఆకులు ఏమైనా ఉన్నా కూడా మిగిలిన ఆకులకు కూడా పాకి ఫంగస్ ఏర్పడి కొత్తిమీర మొత్తం పాడవుతుందండి. అలా కాకుండా చాలా సింపుల్గా కొత్తిమీరని కొద్దిగా తీసుకొని ఫస్ట్ ఏర్లు దగ్గర కట్ చేసుకోవాలండి నీట్గా. ఆ నెక్స్ట్ మనం ఇలా వెడల్పుగా పరుచుకొని ఎక్కడైతే నలిగిన ఆకు ఉందో, నల్లపడిన ఆకులు ఉంటాయి కదండి, అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుంటూ మిగిలింది కూడా అలానే క్లీన్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా అవుతుందండి ఇలా చేసుకుంటే వర్క్ అనేది. నెక్స్ట్ కవర్లో పెట్టేసుకొని లేకుంటే ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కావాలనుకున్నప్పుడల్లా వాష్ చేసి కట్ చేసి కర్రీస్లో వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందుగానే వాష్ చేసినట్టయితే ఆరపెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి, లేకుంటే పాడవుతుంది. చూడండి, కొంతమంది అయితే ఆకుల వరకే గిల్లి కర్రీస్లో వేస్తారు. అలా కాకుండా ఇక్కడ కాడలు ఉన్నాయి కదండి, వాటితో సహా వేసినప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, మనకి వేస్ట్ కూడా కాకోకుండా ఉంటుందండి. చూడండి, నేను ఇంకా వెజిటేబుల్స్ ఒక 10 minutes అయ్యాయి కదా, ఇవన్నీ తీసి ఒక గిన్నెలోకి పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ పరుచుకున్నాను, ఫ్యాన్ కూడా వేసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ క్లాత్పై పరుచుకొని ఒక 15 minutes ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల వీటికి ఉన్న తడంతా ఆరిపోతుంది. ఇక్కడ చూడండి, మిగిలిన ఉన్న
కూరగాయలు కూడా తీసుకొచ్చి మొత్తంగా ఈ క్లాత్పై ఆరబెట్టుకున్నానండి. ఒక 15 మినిట్స్ ఆగాలి. ఇక్కడ చూడండి, ఈ గిన్నెలో పచ్చిశనగపప్పు ఉంది. ఇది ఇంట్లో మిల్లు ఆడించుకున్నామండి శనగలతో. వీటిని నేను పోపు దినుసుల్లాగా కలుపుకుంటాను. మంత్లీ ఒకసారి పోపు దినుసులు కలుపుకుంటానండి. అవి ఇప్పుడు నిండుకున్నాయి. ఈ పచ్చిశనగపప్పులో అదే సేమ్ క్వాంటిటీ సాయిపప్పు వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఆవాలు కూడా తీసుకుంటున్నానండి. ఇవి కూడా వేసి కలుపుకోవాలి. దీంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. సేమ్ క్వాంటిటీ వేసి కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ అన్ని దినుసులు మనం యాడ్ చేసేసరికి చాలా ఎక్కువగా అయ్యాయి. ఇవన్నీ నాకు 1 మంత్ కంటే ఎక్కువగానే వస్తాయండి. వీటన్నిటిని మనం తడి తగల్ని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అల్లానికి తగినట్టుగా క్వాంటిటీ వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. అల్లం నేను ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టుకున్నానండి. అల్లం పైన మట్టి ఏమైనా ఉన్నా పోతుంది. సో ఇక్కడ పీలర్ సహాయంతో పైన ఉన్న పీల్ని తీసేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి. ఏదో ఒక పని ఒత్తిడి వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అప్పటికప్పుడు పట్టుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇలా ఆఫ్టర్నూన్ ఖాళీ టైంలో ఈ మసాలాలు అన్నీ కూడా మనం పట్టుకున్నట్లయితే మనకి ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు చాలా చాలా ఈజీ అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లి గడ్డ అని కూడా అంటారు. ఈ గడ్డని ఇలా వేరువేరుగా పాయలుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఇందులో ఏదైనా కుళ్ళిన పాయలు ఉన్నా పుచ్చిపట్టినవి ఉంటాయి కదా, అవి అలాగే ఈ పాయలకు ఉన్న పొట్టుని సపరేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లిపాయలు శుభ్రం చేసుకున్నాను కదా, పై పొట్టు తీసి వీటిని నేను ఒక్కసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ వెజిటేబుల్స్ ఆరబెట్టుకున్నాను కదా, అదే క్లాత్పై ఈ అల్లం వెల్లుల్లిని ఆరబెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఆరటానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఆరాయండి. వీటిని ప్యాకింగ్ చేసుకుంటున్నాను. వాటికి సపరేట్గా పెట్టుకుంటున్నాను. కొన్ని ప్లాస్టిక్ కవర్స్, కొన్ని క్లాత్ కవర్స్ తీసుకున్నానండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఒక వెజిటేబుల్ ఇంకో వెజిటేబుల్కి యాడ్ అవ్వకోకుండా పాడవకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూడండి. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి కూడా చక్కగా తడనేది లేకుండా ఆరిపోయింది. ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం కూడా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల అల్లం అనేది ఎక్కడ గడ్లుగా లేకోకుండా చాలా మెత్తగా పేస్ట్ అవుతుందండి. చూడండి, అల్లం వెల్లుల్లి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి కల్లుల ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి. 1 స్పూను పసుపు వేసుకొని మెత్తగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా మెదిగిందండి. చూసారు కదా, ఎల్లో కలర్లో ఉంది. పసుపు వేసుకున్నాం కదండి, కలర్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇలా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే మనం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. కలర్ కూడా చెక్కు చెదరదండి. చాలా పేస్ట్ అయింది మెత్తగా. ఇది మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. పెట్టేసుకొని తడి తగలకోకుండా చూసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం కేజీ వరకు కూడా ఈ విధంగా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవచ్చండి. దీనిపై మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఆరాయండి. తీసుకొచ్చి ఒక చైర్లో వేసుకున్నాను. ఇలా వేసేసి పక్కన పెట్టేస్తే మడతలు ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత వేయచ్చు అనుకుంటే
అలాగే లేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా అప్పటికప్పుడే మనం మడతలు వేసుకున్నామంటే చాలా ఈజీగా అప్పటికి పని కంప్లీట్ అవుతుందండి. సో నేను బట్టలు కూడా మడతలు పెట్టేసుకుంటున్నాను. మనం డైలీ వేసుకునే బట్టలే కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మడతలు వేసి అలమార్లలో పెట్టుకోకూడదండి. సాధ్యమైన వరకు నీట్గా వేసుకోవడానికి ట్రై చేయాలండి. నేనైతే అలానే వేస్తూ ఉంటాను. పిల్లలవి అయినా మా వారి నావి అప్పుడే మనకి ఐరన్ చేయకపోయినా కొద్దిగా నీట్గా కనపడుతుందండి డ్రెస్సులు. చూడండి అన్నీ మడతలు పెట్టేసి ఒకే చోట పెట్టాను కదా అని అలానే కబోర్డ్స్లో పెట్టను. ఎవరికి వారికి సపరేట్ చేసి ఇలా పెడతానండి. మడతలు వేసిన తర్వాత పిల్లల ప్లేస్లో పిల్లలవి, బాబు ప్లేస్లో బాబువి, మా హస్బెండ్వి ఒక ర్యాక్లో, నావి ఒక ర్యాక్లో ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటే మనం తీసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కలిసాయి అనుకోండి మనకి ఎక్కడ ఏవి ఉన్నాయో కూడా అర్థం కాదు. చూశారు కదండి, ఫ్యామిలీ ఉమెన్స్ అంతా ఆఫ్టర్నూన్ ఖాళీ లేకోకుండా ఏమేం పనులు చేసుకోవచ్చో. ఇంకా కారపొడులు, పచ్చళ్ళు, అరమరలు సర్దుకోవటం, బట్టల మడతలు పెట్టుకోవటము, నీట్గా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఆఫ్టర్నూన్ టైంలో చేసుకుంటూ ఉంటారండి. అంతేకాదండి, ఫ్యామిలీ ఉమెన్స్లో ఎవరో ఒకరు మాత్రమే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. దాదాపు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అంతేకాదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు నాతో. అంతేకాదండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్.